హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే మా వాకిట్లో ఒక బచ్చల చెట్టు వచ్చింది. దానికి చాలా ఆకులు ఉన్నాయి. ఆకులన్నీ కట్ చేస్తే ముగ్గురికి పప్పులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. మేమున్నది ముగ్గురమే కదా, మాకైతే ఈ ఆకులు పప్పులో వేస్తే సరిపోతాయి. అందుకని మా వారు కట్ చేస్తున్నారు. ఈ బచ్చలాకులు ఇలా ఫ్రెష్గా కోసుకొని వండుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ బచ్చలాకులే కాదు, ఏవైనా కూరగాయలు వాకిట్లో పండించుకొని కోసుకొని ఫ్రెష్గా వండుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. నాకు అలా చాలా ఇష్టం అనమాట. ఈ బచ్చలాకులు చాలా లావుగా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేశవాళీ బచ్చల చెట్లు వాటంతట అవే వస్తాయన్నమాట. ప్రతి సంవత్సరం వర్షాలు రాగానే వాటి ఆకులు పల్చగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి దేశవాళీ కనుక హెల్త్కి మంచిదన్నమాట వీటికంటే. అయితే నేను ఇక్కడ పప్పు బచ్చలాకు వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించాను. ఇప్పుడు తాలింపునైతే వేస్తున్నాను. టేస్ట్ అయితే దేశవాళీ బచ్చలాకు ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా బాగుంది. ఇంకా వేడివేడిగా ఇలా పప్పు చేసుకొని వేడివేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. పప్పు రైస్ చాలా వేడిగా ఉన్నాయి, చెయ్యి అయితే కాలిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. మేము పాలకుండ బొట్లు వేయడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కనే తాటి ముంజలు అమ్ముతున్నారు. అయితే తాటి ముంజలు అయితే ఎప్పుడు తింటాము, కానీ ఇలా తాటి కాయలో నుంచి తీసుకొని తినాలని ఎప్పటి నుంచో కోరిక. ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఏదో గాబరాలో పడి పని హడావిడిలో ఉండి ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇప్పటికీ నా ఈ చిన్న కోరిక తీరింది. అయితే తాటి ముంజలు తిని మేము వెంటనే బయలుదేరి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు టైము మధ్యాహ్నం 2 అయింది. చాలా ఎండ ఎక్కువగా ఉంది. బండి నుంచి చాలా పెద్ద సౌండ్ వచ్చిందనమాట. చాలా భయం వేసింది. దిగి చూసేసరికి బండి నుంచి స్మోక్ వస్తుంది. అయితే నేను ఫైర్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను. ఎందుకంటే స్మోక్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. అనుకోకుండా మా దగ్గర 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ వాటర్ని స్మోక్ వచ్చిన దగ్గర 2 వాటర్ బాటిల్స్తో వాటర్ వేసేసాము. అప్పుడు కొంచెం తగ్గింది. చాలా భయం అయితే వేసింది. చాలా ప్రమాదం నుంచి గట్టెక్కామనే చెప్పాలి. అయితే ఆ రోజు అసలు ఏవి బళ్ళేమీ కనిపించలేదన్నమాట. ఆ టైంలో చూసే ఉంటారు, బండి మీద వచ్చినప్పుడు అనుకోకుండా షూట్ చేశాను. ఏ వెహికల్స్ కనిపించలేదు. ఈ ఒక్క వెహికల్ మాత్రం మా కోసం వచ్చినట్టు వచ్చిందనమాట. బండిని ఎక్కించడానికి ఆ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇద్దరు ఎక్కించడం బండిని అంటే చాలా కష్టమైన పనే. ఆ అబ్బాయి ఎక్కువ హెల్ప్ చేశాడు. మా వారు ఆ అబ్బాయి బండిని పైకి ఎక్కించేశారు. ఇదైతే పెందుర్తిలో దించేటప్పుడు షూట్ చేశాను. చాలా హెల్ప్ చేశాడు. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు అని. చాలా సందర్భాల్లో ఇలాంటివి గట్టెక్కినప్పుడు తప్పనిసరిగా దేవుడైతే గుర్తొస్తాడు. నేను వెంటనే దేవుడికైతే మొక్కుకున్నాను. బండి అయితే ఎక్కించేసాము. ఇంకా మేము ఎలా రావాలా అని ఆలోచిస్తున్నాము, నేను మా పెద్ద అమ్మాయి. ఈలోగా ఆ బండి క్యాబిన్ లోపల ఈ అబ్బాయి తాలూకా వైఫే అనమాట, చిన్న అమ్మాయి ఉంది. రండి లోపలికి వచ్చేయండి, క్యాబిన్లోకి వచ్చి కూర్చోండి అని అందనమాట. ఇంకా ఇదేదో బాగుంది, ఇంకా దేవుడు ఈ అవకాశాన్ని కూడా కల్పించాడు అని అనుకొని క్యాబిన్లోకి ఎక్కి అది కూడా పెందుర్తి వరకు వచ్చిందనమాట. మాకు ఇంకా అక్కడి నుంచి బండిని తేవడం చాలా ఈజీ మా ఇంటికి. అలా జరిగిందనమాట ఆ రోజు. అన్ని రకాలుగా దేవుడైతే కాపాడాడనే చెప్పాలి. నేనైతే అదే అనుకుంటున్నాను. మేము పెందుర్తి వచ్చేసరికి 5 గంటలైంది. ఇంకా గంట టైమే ఉంది. మేము విరాట్ నగర్ వచ్చి పిల్లల చేత ఓట్లు వేయించాలి. ఓట్లయితే టైంకి వెళ్ళి వేసేసారు. ఆ హ్యాపీనెస్కి ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళ ఐస్ క్రీములు కొనుక్కొని ఇంటికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇది మరుసటి రోజు మా ఇంటి ముందు మా హౌస్ ఓనర్ గారి ప్లేస్ ఉంది. అక్కడ మునక్కాయల చెట్లు ఉన్నాయి. వాటికి మునక్కాయలు చాలా ఎక్కువ వస్తాయన్నమాట. అవన్నీ ఎవరైనా వస్తే సేల్ చేసేయండి అని నాతో చెప్పారు. మా హౌస్ ఓనర్ గారు హైదరాబాద్లో ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఏరియాలో అలవాటైన వాళ్ళు ఉన్నారు. చాలామందికి మునక్కాయల చెట్లు ఉన్నాయి. అవి కొనుక్కోవడానికి వచ్చి అడుగుతూ ఉంటారనమాట. అలాగే ఒక ఆవిడ వచ్చింది, నేను తీసుకుంటానమ్మా అని.
వాళ్ళే వచ్చి ఇలా కోసుకొని అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఆ అమౌంట్ని నేను ఫోన్పే చేసేస్తాను మా హౌస్ ఓనర్ గారికి. మునక్కాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మాకైతే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని వచ్చి వండుతూ ఉంటాను. సమ్మర్ వచ్చిందంటే అందరూ కొనుక్కొని తినేవి తాటి ముంజలు. ఆ తాటి ముంజల్ని ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి ఇలా తీసామంటే చేతికి బంకగా అస్సలు అనిపించదు, లేదంటే చేతికంటి తొక్కలు కూడా అంత నీట్గా రావు. ఇలా గనక తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి తొక్కలు. మా పిల్లలకి ఇలా ఒలిచేసిస్తే చక్కగా తింటారు, ఒలుచుకొని తినమంటే మాత్రం అస్సలు తినరనమాట. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పనిసరిగా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.